వరంగల్ కుర్రాడిని మృత్యు వెంటాడింది. 2 సార్లు మృత్యు నుంచి తప్పించుకున్నాడు తరుణ్. మూడోసారి లారీ కింద పడి మృతి చెందాడు. దుబాయ్లో హోటల్ పక్కనే బాంబు పడినా వస్తున్న ఫ్లైట్లో సాంకేతిక లోపం వచ్చినా తప్పించుకున్నాడు వరంగల్ కుర్రాడు తరుణ్. చివరికి సొంతూరు దగ్గరే యాక్సిడెంట్తో మృతి చెందాడు. దుబాయ్ నుంచి ఇంటికి వచ్చిన 3 రోజుల్లోనే రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. వరంగల్ జిల్లా పున్నేలు క్రాస్ రోడ్ దగ్గర ప్రమాదం జరిగింది. తల్లితో కలిసి స్కూటీపై వెళ్తుండగా లారీ వెనక టైర్ల కింద పడి నుజ్జునుజ్జైంది. తల్లి కళ్ళెదుటే ప్రాణాలు కోల్పోయాడు తరుణ్. ఇటీవల హోటల్ మేనేజ్మెంట్ చదివేందుకు దుబాయ్కి వెళ్ళాడు. సాగరం గ్రామానికి చెందిన తరుణ్. దుబాయ్లో తరుణ్ ఉన్న హోటల్ పక్కనే మిసైల్ పడింది. ఆ భయంతో ఇంటికి ప్రయాణమయ్యాడు తరుణ్. తరుణ్ వస్తున్న ఫ్లైట్లో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. చివరికి ఇంటికి చేరుకున్నాడు తరుణ్. తల్లితో కలిసి పున్నేలు వెళ్ళాడు. అదుపు తప్పి లారీ వెనుక టైర్ల కిందకు దూసుకెళ్ళింది స్కూటీ. దూరంగా ఎగిరిపడ్డ తరుణ్ తల్లికి స్వల్ప గాయాలయ్యాయి. కానీ తరుణ్ మాత్రం మృత్యు నుంచి బయటపడలేకపోయాడు. అక్కడ దుబాయ్లో 2 సార్లు అప్పటికే దుబాయ్ అంతా కూడా గల్ఫ్లో యుద్ధం జరుగుతోంది. వెస్ట్ ఏషియా వార్ జరుగుతున్న క్రమంలో అతను ఉంటున్న హోటల్ పక్కనే మిసైలో లేదా డ్రోన్ ద్వారానో అటాక్ జరిగింది. అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇక యుద్ధం జరుగుతున్న క్రమంలో ఆ భయానికి, యుద్ధ భయానికి, బాంబుల భయానికి అక్కడి నుంచి చాలామంది స్వదేశానికి తిరిగి వచ్చారు. అందులో తరుణ్ ఒకడు. చాలామంది గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు రిటర్న్ అయ్యారు. సో అక్కడ మృత్యు నుంచి తప్పించుకున్నాడు. ఆ బాంబు దాడి నుంచి త్రుట్లో తప్పించుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఫ్లైట్లో వస్తున్న క్రమంలో ఫ్లైట్లో కూడా సాంకేతిక లోపం తలెత్తింది. సో అక్కడ కూడా ఆ ప్రమాదం తప్పింది. ఎలాగోలా ఇండియాకు చేరుకున్నాడు. ఇండియాకు చేరుకొని ఇంటికి వచ్చిన తర్వాత సరిగ్గా 3 రోజులకు తల్లితో కలిసి వేరే గ్రామానికి వెళ్ళి వస్తుండగా ప్రమాదవశాత్తు లారీ కింద పడి ఆ ప్రమాదానికి గురయ్యాడు. తల్లి మాత్రం దూరంగా పడిపోయింది. తల్లి గాయాలతో బయటపడింది. కానీ తరుణ్ మాత్రం లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదమైతే నెలకొంది. రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి ప్రస్తుతం మా కుటుంబంలో నిజంగా తీరని దుఃఖాన్ని నింపింది. కానీ ఇది యాదృచ్ఛికమైనప్పటికీ కూడా ఒక్కసారి పరిశీలిస్తే 3 సార్లు, సరిగ్గా 3వసారి అతన్ని మృత్యు నుంచి తప్పించుకోలేకపోయాడని చర్చ జరుగుతుంది. ఒకసారి దుబాయ్లో మిస్ అయింది. వస్తుంటే ఫ్లైట్ కూడా ఇబ్బంది కలిగింది. కానీ ఇంటికి వచ్చాక సరిగ్గా ఊర్లో, అంటే సొంత ఊరు దగ్గర నుంచి ఈ లారీ ప్రమాదంలో అతను మృతి చెందడంతో ఒక్కసారిగా ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. మీరు చూస్తున్న దృశ్యాలు తరుణ్ ఫోటో చూడొచ్చు. దుబాయ్లో అతను హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నప్పటి ఫోటోలు అవి. తర్వాత అతని స్వగ్రామాన్ని చేరుకున్న తర్వాత అతను మృత్యువాత పడడంతో ప్రస్తుతం మార్చురి దగ్గర అతని బంధువులు ఉన్నటువంటి ఫోటో మనం చూడొచ్చు. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి అతని సమీప బంధువులు మాట్లాడారు, చూద్దాం. నిన్న రాత్రి పున్నేలో ఎక్స్ రోడ్డు వద్ద మా తమ్ముడు తరుణ్ రోడ్డు ప్రమాదంలో అధిక వేగంతో వెనుక నుంచి వస్తున్న లారీ గుద్దడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందడం జరిగింది. అక్కడున్న మా తమ్ముడితో పాటు మా అమ్మ కూడా బండి మీద ఉంది. కానీ ఆ లారీ ఓవర్టేక్ చేస్తున్న సమయంలో మేము ఆల్రెడీ మా తమ్ముడు ఇండికేటర్ వేసుకొని చెయ్యి పెట్టినప్పటికీ ఓవర్టేక్ చేస్తున్న సమయంలో మా బండిని ఢీకొట్టి మా తమ్ముడిని అప్పటికే టైర్ కింద పడిపోవడం జరిగింది. అక్కడున్న వారి వివరాల ప్రకారం మాకు తెలిసి మేము హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోవడంతో అక్కడున్న వారి ప్రాథమిక సమాచారం మేరకు మా లారీ ఓనర్ ఓవర్టేక్ చేస్తున్న సమయంలో జరిగిన యాక్సిడెంట్గా అక్కడున్న వారు చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మా తమ్ముడు 4 రోజుల క్రితమే దుబాయ్లో అక్కడ జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధాల వల్ల దుబాయ్లో తీవ్రమైన యుద్ధ వాతావరణం ఉన్న సందర్భంలో ఇండియాకు తిరిగి రావడం జరిగింది. ఇండియాకు తిరిగి వచ్చి 4 రోజుల సమయం అయింది. వస్తున్న సమయంలో కూడా ఫ్లైట్ క్రాష్ అయ్యే ప్రమాదం కూడా జరిగిందని మా తమ్ముడు మాతో పంచుకోవడం జరిగింది. ఇది పంచుకున్న 4 రోజులకే మా నుండి దూరం కావడం చాలా అంటే చాలా పెద్ద లాస్ మా కుటుంబానికి. వాడే ఒక పెద్ద దిక్కుగా మా అందరికీ మంచి బుద్ధులు, మంచి విషయాలు చెప్పడంలో, వాడే అన్నీ షేర్ చేసుకోవడంలో వాడే ముందుండేవాడు. అట్లాంటి మా తమ్ముడిని కోల్పోవడం, మా అమ్మ ఆల్రెడీ తన చేతిలోనే కొడుకు చనిపోతే ఒక తల్లి ఆవేదన ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అయితే తప్పకుండా ఈ సంఘటనకి తప్పకుండా న్యాయం చేయాలని నేను
కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జిల్లా సాగరం గ్రామానికి చెందిన తరుణ్ను మృత్యువు వెంటాడింది. పుణేలో క్రాస్ రోడ్స్ దగ్గర ఆయన లారీ ప్రమాదంలో చనిపోయారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో దుబాయ్ నుంచి ఆ భయంతో స్వదేశానికి తిరిగి వచ్చిన వాళ్ళలో తరుణ్ ఒకడు. అక్కడ కూడా అక్కడి డ్రోన్ లేదా మిసైల్ దాడిలో తప్పించుకొని బయటపడ్డాడు. తర్వాత వస్తున్న ఫ్లైట్లో కూడా సాంకేతిక లోపం. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగోలా ఇక ఆ ప్రమాదాల నుంచి తప్పించుకున్నాననే భావనలో ఉన్నాడు. కానీ ఇంటికి వచ్చాక కూడా అతని నిజంగా విధి వక్రీకరించిందని చెప్పాలి. మృత్యువు వెంటాడింది. లారీ ప్రమాదం రూపంలో అతను తన తల్లితో కలిసి స్కూటీపై వస్తుండగా పుణేరు క్రాస్ రోడ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో తల్లి మాత్రం క్షేమంగా బయటపడింది. అతను మాత్రం లారీ కింద పడి లారీ అతనిపై దూసుకెళ్ళింది. నుజ్జునుజ్జైన పరిస్థితి. ప్రస్తుతం అతని కుటుంబంలో అయితే విషాదం నెలకొంది. మా ప్రతినిధి వేణు వరంగల్ నుంచి జాయిన్ అవుతున్నారు. వేణు, ఈ ఘటనకు సంబంధించి నిజంగా అంటే ఇక్కడ అతను మృత్యు నుంచి తప్పించుకొని ఆ దేశం నుంచి తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత కూడా అతను మళ్ళీ ఇలా మృత్యువాత పడడం ఇదంతా ఒక చర్చగా దారితీసిన పరిస్థితి. వాస్తవానికి ప్రమాద ఘటనలో అతను చనిపోయినప్పటికీ కూడా గతాన్ని నెమరేసుకుంటూ చాలామంది బంధువులంతా కూడా దీని గురించి బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది? తను ప్రస్తుతం ఈ తరుణ్ 6 ఏళ్ల క్రితమే దుబాయ్ వెళ్ళాడు. అక్కడే హోటల్ వాల్డార్ఫ్ ఆస్టోరియాలో తాను హోటల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ కుటుంబ సభ్యులకు చేదురు వాదురుగా ఉన్నాడు. ఇక తాను నివాసం ఉండేది అల్సత్వాలోని నెస్టో బిల్డింగ్ అపార్ట్మెంట్ లోని 3rd ఫ్లోర్ లోని 331 అపార్ట్మెంట్ లో ఉంటాడు. ఈ అపార్ట్మెంట్ కు పక్కనే ఒక డ్రోన్ దాడి జరిగింది. ఆ డ్రోన్ దాడి జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి తన ప్రాణాలతో ఉంటాం లేదని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ దుబాయ్ విడిచి స్వదేశం రావాలని చెప్పారు. దీంతో తాను ఎమిరేట్స్ ఫ్లైట్ లోపల టికెట్ బుక్ చేసుకున్నాడు. 21వ తేదీన దుబాయ్ నుంచి ఈకే 524 ఫ్లైట్ ద్వారా తాను ప్రయాణించే సమయం లోపల అందులో సాంకేతిక లోపం వచ్చింది. అది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ మెసేజ్ ఇచ్చారు. దాంతో దాదాపు ఒక 20 నిమిషాల సేపు ఫ్లైట్ కూలిపోతుందంటే ఒక భయాందోళనతో కూడా ప్రయాణం సాగించాల్సి వచ్చింది. మరోవైపు వీళ్ళ ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ సుదూర ప్రాంతంలోనే మరొక క్షిపణి కూడా దాడి జరిగింది. అంటే క్షిపణి దాడిలోనైనా ఇలా ఫ్లైట్ కూడా పూర్తిగా బ్లాస్ట్ అయ్యేటువంటి ప్రమాదం నుంచి బయటపడారు. 2 సార్లు ఈ విధంగా బాంబు దాని నుంచి తప్పించుకొని తీరా స్వగ్రామం చేరుకున్నాడు. ఆ తర్వాత నిన్న శ్రీరామనవమి వేడుకలు ఉన్నాయి. కరీంబాద్ లోని తన తమ్మమ్మ ఇంటికి వెళ్ళి వేడుకలు చూసుకొని చాలా ఏళ్ల తర్వాత ఈ ఇండియాకు వచ్చాను కాబట్టి తన కుటుంబ సభ్యులందరినీ కలవాలని నిశ్చయించుకొని తల్లితో పాటు ఓ స్కూటీపై జనగామ జిల్లాలోని జాఫర్గడ్డ మండలం సాగర్ గ్రామం నుంచి వయా పుణేలు క్రాస్ నుంచి కరీంబాద్ వెళ్ళాడు. అక్కడే అమ్మమ్మతో మాట్లాడాడు. సాయంత్రం వరకు ఉండి సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత బయలుదేరాం అనుకొని 6 గంటల ప్రాంతంలో వరంగల్ నుంచి బయలుదేరి వచ్చాడు. ఇక తాను తిరుగు ప్రయాణంలో మామ్నూరు దాటి పుణేలు క్రాస్ వద్దకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ టర్న్ తీసుకుంటుండగా వెనుక నుంచి వచ్చినటువంటి లారీ అతి వేగంగా వచ్చి స్కూటీని ఢీకొంది. అయితే ఈ ప్రమాదంలో కూడా వెనుక కూర్చున్న తల్లి లెఫ్ట్ సైడ్ పడిపోయింది. తాను రోడ్డుకు అవతల వైపు పడింది. తరుణ్ మాత్రము లారీ కిందే పడిపోయాడు. లారీ వెనక టైర్లు కంప్లీట్ గా తన తల నుంచి వెళ్ళి నుజ్జే అక్కడే ఛిద్రం అయిపోయిన పరిస్థితి. కొన ఊపిరితో ఉన్నటువంటి కొడుకును ఆ తల్లి వెంటనే తేరుకొని లేపే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే జరగని ప్రమాదం జరిగిపోయింది. ఈ విధంగా ప్రస్తుతం యాక్సిడెంట్ కూడా పూర్తిగా తను అసలు లారీ గుద్దినప్పుడు ఇద్దరు కూడా లెఫ్ట్ సైడ్ ఎగరాల్సింది. తాను మాత్రం డెస్టినీ ఆ విధంగా రాసుందేమో కానీ వెనుక టైర్ల కింద పడి మృత్యువాత పడ్డ పరిస్థితి. తల్లి రోధిస్తుంటే దాదాపు 2 గంటల సేపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కంటతరి పెట్టించిన సిచ్యువేషన్. ఇక ఈ ఈ యొక్క ప్రమాదం తెలిసిన తర్వాత కూడా సాగరం గ్రామంలో కంప్లీట్ గా విషాద ఛాయలనుకున్నాయి. తాను 22nd వచ్చిన తర్వాత 23rd రెస్ట్ తీసుకున్నాడు. 24th, 25th, 26th ఈ 3 రోజులు మాత్రమే తాను గ్రామంలో అందరినీ కలిశాడు, పలకరించాడు. తాను వచ్చినందుకు సంతోషంగా ఉంది, ప్రాణాలతో బయటపడ్డానంటూ తన స్నేహితులందరికీ ఆ దుబాయ్ లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చెప్పాడు. వచ్చేటువంటి దారిలో కూడా ప్రమాదం నుంచి బయటపడ్డానంటూ కూడా 2 సార్లు బతికి బయటపడ్డానని సంబరంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ చివరగా తాను నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందడము పూర్తిగా కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను, సాగరం గ్రామస్తులను కూడా కన్నీరు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని విచారణ చేసిన పరిస్థితి. ఇద్దరు కుమారులు అయితే తాను చిన్న కుమారుడు, తానే కుటుంబానికి కొంత చేదురు వాదురుగా ఉన్నాడు. సో తాను ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పరిస్థితి. తాను ప్రమాదంలో మృతి చెందడంతో కూడా కుటుంబం అంతా కూడా దిక్కుతోచిన పరిస్థితిలో కన్నీరు మునగ వెలిపిస్తున్న పరిస్థితి ఉంది. రామదాస్. రైట్, థ్యాంక్ యూ వేణు.
నిజంగా ఇది ఒక విషాదకర ఘటన. మృత్యువును తప్పించుకొని వచ్చానంటూ అతను భావించాడు, కానీ అతన్ని మృత్యువు వెంటాడుతూనే ఉంది. పాపం తరుణ్ ఆ ప్రమాదంలో నుజ్జై చనిపోతే ఆ తల్లి కళ్ళెదుటే అంత కొడుకును కోల్పోయి ఆ ప్రమాదాన్ని కళ్ళ నిండా చూసి ఎంతలా విలవిల్లాడిందో నిజంగా మా ప్రతినిధి ఆ అంశాలు చెప్తుంటే బాధిస్తోంది. చాలా దారుణమైన ఘటన ఇది. దుబాయ్లో అక్కడ ఆ యుద్ధంలో బాంబు దాడి నుంచి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాడు. అతను ఉంటున్నటువంటి హోటల్ సమీపంలో బాంబు పడింది, అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాడు. వస్తున్న క్రమంలో మళ్ళీ ఫ్లైట్లో ఏదో లోపం, అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇదంతా కూడా వింటుంటే విధి వక్రీకరిస్తే ఎలా ఉంటుందనేది అతని విషయంలో, తరుణ్ విషయంలో నిజంగా చాలా దారుణంగా మనకు కనిపిస్తుంది, గోచరిస్తుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత కూడా ఆ ఊర్లో అందరినీ కలిసి ఇలా ప్రమాదాల నుంచి బయటపడ్డాను అంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ చివరికి ఈ రూపంలో అతను మృత్యువు వెంటాడిందని మనకు కనిపిస్తుంది. చాలా దారుణమైన ఘటన. ఈ విషాదకరమైన ఘటన సాగరం గ్రామానికి చెందిన తరుణ్ సంబంధించినటువంటి ఘటన ఇది. పున్నేలు క్రాస్ రోడ్ దగ్గర చోటు చేసుకుంది ఈ ప్రమాదం. ప్రస్తుతం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, తరుణ్, సాగరం గ్రామానికి చెందిన తరుణ్ హోటల్ మేనేజ్మెంట్ చేసి దుబాయ్లోనే 6 సంవత్సరాల పాటు అక్కడే చదువు పూర్తి చేసి హోటల్లో పనిచేస్తున్నాడు. కానీ ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో, వెస్ట్ ఏషియా వార్ నేపథ్యంలో ఆ హోటల్ సమీపంలో అక్కడ డ్రోన్ అటాక్ జరగడము, దాంతో అతను ఆ బాంబు దాడి తర్వాత వీళ్ళంతా కూడా భయపడి స్వదేశానికి తిరిగి వచ్చిన వాళ్ళు తరుణ్ ఒక్కడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం సేఫ్గా భావించి, ఇక స్వదేశానికి వచ్చిన తర్వాత చాలా సేఫ్గా భావించాడు. కానీ తిరిగి ఈ రూపంలో అతను మృత్యువాత పడడం ఆ కుటుంబంతో పాటు గ్రామం అంతా కూడా విషాదాన్ని నింపింది.